హాయ్ వదినా. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. అమ్మని చూసావు కదా, ఇప్పుడైనా డాక్టర్కి చెప్పు ప్లీజ్. ఎందుకు అనగా ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు? పసిపిల్ల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నావు? నేను గెలవాలనుకున్నప్పుడు ఎన్నాట్లయినా ఆడతాను. ఎవరి జీవితాలతోనైనా ఆడుకుంటాను. నాకు ఎమోషన్స్ ఉండవు. వదినా, ఆవిడ చూసింది కదా, మాట్లాడింది కదా. ఆపరేషన్ చేయమని చెప్పమని చెప్పు. నాకు చాలా భయంగా ఉంది వదినా. నువ్వు ఇక్కడ లేక పాపం ఆద్య ఒంటరిదైపోయింది. గెలుస్తానన్న నమ్మకం మొత్తం పోయి హెల్ప్లెస్ గా అయిపోయింది. మీరు గెలిచాక మీరు ఊరొదిలి వెళ్ళిపోతారు కదా, అప్పుడు కలుద్దాం, సరేనా? చూసారు కదా వీడియో కాల్లో. ఇప్పుడైనా డాక్టర్కి చెప్పండి. ఒకసారి మా డాక్టర్కి ఇవ్వండి, చెప్తాను. డాక్టర్, నువ్వు ఆపరేషన్ స్టార్ట్ చేయి. ఓకే మేడం. మధ్యలో ఏ చిన్న తేడా వచ్చినా నిర్మోహమాటంగా ఆపరేషన్ ఆపేసే. అలాగే మేడం. సిస్టర్, చాలా థ్యాంక్స్ అత్తయ్య. అయ్యో, మీరు సమయానికి ఇక్కడికి రాకపోయి ఉంటే నా పాపకి ఆపరేషన్ జరిగేదే కాదు. పాప పరిస్థితి ఇలా ఉందని తెలిసి కూడా నేనెందుకు రాను ప్రశాంత్? రే, ఆపరేషన్ జరుగుతుంది కదా, పాప మళ్ళీ మన ముందుకి ఆరోగ్యంగా వచ్చి తన బోసి నవ్వులతో మనందరినీ నవ్విస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. తల్లి బ్రతికున్నా కూడా ఇలా పాపని ఒంటరిగా వదిలేసింది. ఎక్కడుందో ఏంటో. మేమంతా ఉన్నాం కదా ప్రశాంత్, నువ్వేం కంగారు పడకు, పాపకేం కాదు. హలో బ్రో, మనం అనుకున్నట్టు నీకు ఎక్విప్మెంట్ అంతా పంపించాను. జాగ్రత్తగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయి. సార్, పార్సెల్. అమ్మా, ఇక్కడంతా నేను చూసుకుంటాను, నువ్వు ఇంకా డాన్స్ ప్లేస్కి వెళ్ళు. అదేంటి రామా అలా అంటున్నావు? పాపకి ఆపరేషన్ జరుగుతుంది కదా, జరగనివ్వు. అక్కడ అందరు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే. నేనిక్కడుంటాను. దానికి కూడా మేము ప్లాన్ చేసాం అత్తయ్య. ప్లానా? అవునత్తయ్య, మీరు అక్కడికి వెళ్ళాలి. ఆద్య డాన్స్ పోటీల దగ్గర ఒక్కతే ఉంది. తనకి సపోర్ట్గా మీరు ఉండండి. ఇక్కడి నుంచి నేను వెళ్తే అనగాదేవి ఆపరేషన్ ఆపేస్తుంది కదా బాబు. అత్తయ్య, దీంతో ఒక కాన్సెప్ట్ని ప్రయోగిస్తున్నాం అత్తయ్య. ఇది 3D టెక్నాలజీతో లేని మనిషిని ఉన్నట్టుగా చూపిస్తాం. అమ్మా, ఏం కాదు అమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళు. ఏదైనా అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను, నువ్వు బయలుదేరమ్మా. సరే, ఏం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. సరే, జాగ్రత్త. వస్తాను బాబు. అలాగే అత్తయ్య.
శ్రీను పెద్దమ్మ ఇంకా రాలేదేంటి? ఆ, దగ్గరలో ఉండుంటుంది. వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫస్ట్ రౌండ్ ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. ఫస్ట్ రౌండ్ కి 2 టీమ్స్ సిద్ధంగా ఉన్నాయా? రా వెళ్దాం. పిల్లలు రండి, పదండి. రాధ్యా. ముందుగా స్టేజ్ మీదకి రాబోతుంది ఎవరంటే ఎంఎం టీమ్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. పిల్లలు, మనం ఇంకొకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఉం? చూడండి, అరమండి సరిగ్గా పెట్టండి. కాళ్ళు బలంగా ఉండాలి. మీ స్థిరత్వం అక్కడే తెలుస్తుంది. హస్తాలు క్లీన్గా ఇవ్వండి. ప్రతి ముద్ర స్పష్టంగా ఉండాలి. వదులుగా ఉండకూడదు. ఉం? మీ కళ్ళతో మాట్లాడండి. మీరు చెప్పాలనుకునే భావం ప్రేక్షకులు చూడగానే అర్థం కావాలి. తాళం తప్పకండి. మృదంగం బీట్ మీ శ్వాసలా ఉండాలి. టర్న్స్ తీసేటప్పుడు ఎవ్వరూ తొందరపడద్దు. కంట్రోల్లో ఉండండి. అప్పుడు మీలోని గ్రేస్ బయటపడుతుంది. చివరి ఫోజ్ మాత్రం స్ట్రాంగ్గా ఫ్రీజ్ అవ్వాలి. అదే మీ ప్రదర్శనకు గుర్తుపెట్టుకోండి. స్టెప్స్ మీ శరీరం చేస్తుంది. భావం మీ ఆత్మ చూపిస్తుంది. అదే మీ గెలుపు. స్టార్ట్ చేద్దామా? శ్రీను వాళ్ళు వస్తున్నారేమో చూడు. ఆ, దిత్ దిత్ తై దిత్ దిత్ తై